మమ్మీ ఈరోజు ఏం చేస్తున్నావు? ఉలవచారు చేస్తున్నారా? ఉలవచారు దీని ప్రాసెస్ ఎట్లా మమ్మీ? దీన్ని బాగా కడిగేసి ఒక రోజంతా నానబెట్టేసేయాలి. అంటే 24 గంటలు. మళ్ళీ నాన్న తర్వాత కుక్కర్లో వేసుకోవాలి. దీనికి కొలతలు అవసరం లేదు. నీళ్ళు మనం చాలా వేసుకోవాలి. ఉడకాలి, ఇవి బాగా ఉడకాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. దీనికి 10 కూతులు రావాలి. ఉలవలు ఉడకాలంటే 10 కూతులు రావాలి. ఇలా 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 ఉడకాలి. ఇలా ఉడికితేనే ఇలా ఉడకాలి ఉలవలు. ఇట్లా మెత్తగా తర్వాత వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవాలి. వడగట్టిన తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి. దీంట్లో వేసుకోవాలి. ఇవి చల్లారిచిన తర్వాత మనము ఇవి వేయించుకుందాం. ఉలవచారులోకి వేసుకుందాం. మొత్తం కలిపి వేయించుకుందాం. చల్లారిపోవాలి. ఇలా దోరగా తర్వాత ఈ మిక్సీ జార్లో వేసుకొని మనం పొడి చేసుకోవాలి. చారులోకి మంచి సువాసన వస్తుంది. నూనె వేసుకుందాం. నూనె కొంచెం వేసుకుందాం. తర్వాత గింజల కోసం వేసుకుందాం. తెల్లగడ్డలు ఉలవలు చారు